నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఏంటంటారు అంటారు కదా, చిల్లి గవ్వ అంటే రూపాయి లేదు నా దగ్గర. అంతా కూడా ఒకటే మా పెట్టుబడి దేవుడే, మా నిరీక్షణ దేవుడే, మా విశ్వాసం దేవుని అందే. దేవుని మీద ఆధారపడే సంఘాన్ని ప్రారంభించాం ఆల్రెడీ. మీకు విషయం తెలియదేమో, ఆల్రెడీ సంఘం ప్రారంభమైంది. అందుకని లైవ్ రావగలుగుతుంది మీ దగ్గరికి. ఆల్రెడీ మేము సంఘంగా కూడుకుంటున్నాం ఇక్కడ చిన్నగా. ఇదే మా సంఘం, నా కుటుంబమే నా సంఘం. సంఘం ప్రారంభమైంది నా కుటుంబంలో. ఆల్రెడీ మేము ప్రారంభించాం సంఘం. కానీ ఒక స్థిర ప్రాంతంలో స్థిరమైనటువంటి మందిరాన్ని పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. ప్రార్థన చేయండి, సంఘం ప్రారంభించబడాలి. అనేక మందికి దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ప్రకటించాలి. అనేక ఆత్మలను మేము రక్షించుకోవాలి. ఆత్మల సంపద మాకు కావాలి. మీ ప్రార్థన మాకు అవసరం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క ప్రకటనను దేవుడే మీకు తెలియచేస్తున్నాడని భావించి మీరందరూ కూడా ఈ కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ కొరకు భారవంతంగా సేవకులైనటువంటి మీరవ్వచ్చు, విశ్వాసులైనటువంటి వారు కావచ్చు, ఎవరైనా మీ వ్యక్తిగత ప్రార్థనలో 1-2 నిమిషాలు మా కొరకు ప్రార్థించండి. మీరందరూ ప్రార్థిస్తే దేవుడు కార్యాన్ని జరిగిస్తారు, దేవుడు మేళ్ళు జరిగిస్తారు. మేము నమ్ముతున్నాం. చూడండి, మేము డబ్బులుండి పరిచర్య చేయడం లేదండి. చాలామంది అభిప్రాయం అది. నిజంగా మేము చాలా మందికి సహకారంగానే మేము ఉన్నాం. మా ఆత్మీయ జీవితంలో సేవకులకైనా విశ్వాసులకైనా ఏదో రకంగా మాకు ఉన్నంతలోనే మేము సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మేము ఎప్పుడు గొప్పగా ఎంచుకోము. అవన్నీ క్రియలు దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతగానే మేము భావిస్తున్నాం తప్ప ఏదో మేము సహకరించేసాం, అనేక మందిని ప్రోత్సహించేసాం అనే భావన ఇప్పటికి కూడా నా మనసులో ఉండదు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ పరిచర్య ద్వారా జరిగించాలని ఆశ. అనేక మందికి చేయూతనివ్వాలి, అనేక మందిని ఆదరించాలి, అనేక మంది సేవకులను వారి సంఘాలను కట్టాలి, అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలి, దేవుని దగ్గరికి నడిపించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పరిచర్యను మేము ప్రారంభించాం ప్రియులారా. కానీ ఈ సమయంలో మరి మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, మా కొరకు ప్రార్థన చేయండి, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. సంఘం స్థాపించబడాలి, సంఘం స్థిరపరచబడాలి. నూతన ఆత్మలు మాకు కావాలి, నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని మేము తీసుకుని రావాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలు సంఘానికి తెలియచేయాలి. సంఘము ద్వారా దేవుని మహిమ యావత్ ప్రపంచానికి తెలియజేయబడాలని ఒక మంచి ఉద్దేశంతో మేము పరిచర్యలో ఉన్నాం. కాబట్టి ప్రియ సేవకులరా, విశ్వాసులరా, నా జత పనివారా, మీరు అందరిని మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, దయచేసి మా కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థిస్తున్నటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.